నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం తండేల్. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన బుజ్జి తల్లి, శివశక్తి, హైలెస్సా పాటలు మ్యూజిక్ చార్ట్లలో టాప్ ప్లేస్ లో, అలాగే యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ మరింత బజ్ క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్కినేని నాగ చైతన్య కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో నిర్మాత అల్లు అరవింద్ సుమారుగా 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. టీజర్, పాటలు, ట్రైలర్ ఇలా ప్రతి ప్రీ రిలీజ్ కంటెంట్కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. నాగ చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది అనే సంకేతాలు అభిమానులకు వెళ్లేలా చేసింది ఈ సినిమా. శ్రీకాకుళంలోని ఒక గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనలు తీసుకొని సినిమాటిక్ లిబర్టీ కోసం తన ఫిక్షన్ ని జత చేసి ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా రాసుకున్న ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది. సినిమాలో దేశభక్తి కూడా అంతర్లీనంగా ఉంటుంది, కానీ పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఎపిసోడ్ చిన్నదిగానే ఉంటుందట. ఈ విషయాన్ని డైరెక్టర్ చందు మొండేటి ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇకపోతే మొన్న తమిళనాడులో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరిపించగా ప్రముఖ హీరో కార్తీ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. నిన్న ముంబైలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయగా అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. గజనీ సినిమా సమయం నుండి అల్లు అరవింద్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన అడిగిన వెంటనే వచ్చేశాడు అమీర్ ఖాన్. ఇక తెలుగులో నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరపబోతున్నారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నాడు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను పరిగణలోకి తీసుకొని ఈ ఈవెంట్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు మేకర్స్. అల్లు అర్జున్ కూడా కొన్ని లిమిట్స్ పెట్టాడట. అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అభిమానులు లేకుండా జరిపించాలని మూవీ టీమ్ కి ఆదేశాలు జారీ చేశాడట. కేవలం మూవీ టీం, కొంతమంది మీడియా మిత్రులు తప్ప అభిమానులకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోకి ప్రవేశం లేదని స్పష్టంగా చెప్పేశారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ లో చాలా మార్పులు వచ్చాయి అనడానికి కారణం ఇదే. వాస్తవానికి కొన్నాళ్ల పాటు ఆయన మీడియా ముందుకు రాకూడదని అనుకున్నారు, కానీ తన సొంత బ్యానర్ నుండి వస్తున్న సినిమా కావడంతో తప్పక రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమాకి మాత్రమే కాదు, గతంలో గీతా ఆర్ట్స్ నుండి విడుదలైన ప్రతి సినిమాకి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అవి అదృష్టం కలిసొచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా కూడా నిలిచాయి. ఈ సినిమాకి కూడా అదే ఫలితం వస్తుందని బలమైన నమ్మకంతో ఉంది మూవీ టీం.